ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌత్ ప్రైడ్ సాంక్చురీ శంకర్పల్లి. అండ్ ఇవాళ సండే, సో సైట్ ఆల్మోస్ట్ డెవలప్మెంట్కి వస్తుంది. ప్రతి వీక్ కొంచెం అప్డేట్ అయితే జరుగుతుంది మన వెంచర్లో, చూడొచ్చు. సో ఓవరాల్గా చాలా బుకింగ్స్ అయితే ఈరోజు జరిగినాయి. అండ్ మన వెంచర్ యొక్క లుకింగ్ కూడా ఎవ్రీ వీక్ ఎవ్రీ డే కూడా అప్డేట్స్ అయితే కనబడుతున్నాయి. చూడొచ్చు, డ్రైనేజెస్ అంతా వర్క్ నడుస్తుంది అండ్ రోడ్ కటింగ్స్ కూడా అయిపోయినాయి. వన్స్ డ్రైనేజ్ కంప్లీట్ అయిన తర్వాత రోడ్స్ వేయడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఇది 1 year వరకు కంటిన్యూషన్లో జరగవచ్చు. అండ్ 1 year లోపు మనకి ఇంకో phase 2 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా 30 acres అండ్ 30 acres ప్లస్ 45 acres, ఓవరాల్గా మనకి 75 acres వరకు ఈ వెంచర్ ఎక్స్పాన్షన్ అయితే మనకి ఉంది. అండ్ ఇంకా ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు సైట్ విజిట్ చేయండి. ఆలోచిస్తూ పోతే ప్రైస్ అనేది హైక్ అవుతూ ఉంటాయి. సో ఆలోచించొద్దు, రైట్ డిసిజన్ తీసుకోండి. ఇంకా ఆలోచిస్తూ రోజులు గడిపే కన్నా రైట్ డిసిజన్ తీసుకోండి. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన గ్రోత్ అనేది ఉంటుంది. మనం పెట్టిన పెట్టుబడి 10 అవుతుందో అది చూసుకోండి. చూస్తూ ఉన్న కొద్ది రోజులైతే గడిచిపోతాయి, ప్రైజెస్ అనేవి హైక్ అవుతూ ఉంటాయి. అలా చూస్తూ ఉంటే వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. అండ్ మీరే ఒకసారి రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. అరే, లాస్ట్ ఇయర్ మనం చూసినప్పుడు ఇక్కడ ఈ ప్రైజ్ ఉండే, ఇప్పుడు ఇంత అయింది అని అంటారు. సో ఖచ్చితంగా ఈ రోజున్న ఈ 27,000 ప్రైజు నెక్స్ట్ ఇయర్ కల్లా 35కి ఖచ్చితంగా వెళ్తుంది. అండ్ ఆ విధంగా ఈ ఏరియాకి అయితే పొటెన్షియల్ ఉంది, ఖచ్చితంగా గుర్తుంచుకోవచ్చు. మీరు మళ్ళీ ఇవాళ మీరు మిస్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్లో ఈ ఏరియాలో ఎక్కడ తీసుకున్నా 35,000కి తక్కువ అయితే అసలు ఉండదు. సో ఆలోచించండి, మంచి అప్రూవల్స్ ఉన్న వెంచర్లో తీసేసుకోండి. ఏ వెంచర్లో తీసుకున్నా నో ప్రాబ్లం. అండ్ మీరు తీసుకునే వెంచర్లలో మాది కూడా ఒక విజిట్ చేయండి. మీరు 4 వెంచర్లు చూస్తే 4 వెంచర్లో మాది ఒక వెంచర్ ఉంచండి. మీరు చూడండి, కంపేర్ చేసుకోండి, దేనికి ఎక్కువ గ్రోత్ ఛాన్సెస్ ఉన్నాయి, దేనికి ఎక్కువ కనెక్టివిటీస్ పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది మీరు కంపేర్ చేసుకొని ముందుకెళ్ళండి. ఈ వెంచర్కున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఓఆర్ఆర్కి అతి చేరువలో ఉంటుంది. అదేవిధంగా నియోపోలిస్ తర్వాత మనకి మోకిల తర్వాత శంకర్పల్లి నుంచి జస్ట్ 5 kilometer డిస్టెన్స్లో ఈ వెంచర్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే కంది రోడ్ మనకు కనెక్టివిటీ ఉంటుంది. మన వెంచర్లో నుంచి కూడా మీకు కంది ఐఐటి బిల్డింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మీరు చూస్తున్నది జుల్కల్ విలేజ్. ఇది జుల్కల్ విలేజ్ని ఆనుకొని, రెసిడెన్షియల్ ఏరియాని ఆనుకొని ఉన్నటువంటి 45 acres హెచ్ఎండిఏ విత్ టీజీ రెరా అప్రూవల్ వెంచరు. అండ్ ఆల్మోస్ట్ మనకి 80% వరకు సోల్డ్ అవుట్ అయిపోయినాయి. జస్ట్ మనకి 20% వరకు అవైలబిలిటీస్ ఉన్నాయి. ఎవరైతే ఈ బడ్జెట్లో ఓకే అనుకుంటారో పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, సైట్ విజిట్ చేయండి, కంపేర్ చేసుకోండి. మీరు చూస్తున్న 2-3 వెంచర్లో ఇది కూడా ఒకటి కంపేర్ చేసుకొని దీనికి కూడా టైం ఇచ్చి చూడండి. అండ్ మీ పీస్ ఆఫ్ ల్యాండ్ని ఓన్ చేసుకోండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో వెస్ట్ జోన్ అనేది ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఒక గోల్డ్ మైన్ అని చెప్పుకోవచ్చు. వెస్ట్ జోన్ ఏదైతే ఉందో, లైక్ శంకర్పల్లి, మోకిల, నియోపోలిస్, ఇవన్నీ కూడా లాస్ట్ 5 yearsలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా అయింది, ఇంకా నెక్స్ట్ 5 yearsలో ఎలా ఉంటుంది అనేది మీ ఊహకు కూడా అందనంత విధంగా నియోపోలిస్, కోకాపేట్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. సో నెక్స్ట్ బెల్ట్ వచ్చేసి మనకి మోకిల ఉంది, దాని తర్వాత వచ్చేసి శంకర్పల్లి ఉంది. ఇలా మనకి ఆల్మోస్ట్ మోమిన్పేట్ వరకు కూడా ఇప్పుడు గ్రోత్ కారిడార్ అనేది ఎక్స్పాన్షన్ అవుతూనే ఉంది. సో ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.